హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త వీడియో అయితే మేము ముందరకు వచ్చేసాను. ఈ వీడియోలో మనము పూర్తిగా యూట్యూబ్ అల్గోరిథం గురించి బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అసలు 2025లో యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, అలాగే చిన్న చిన్న క్రియేటర్లకి యూట్యూబ్ అల్గోరిథం వల్ల ఎటువంటి హెల్ప్ ఉంటుంది అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్కి కంటెంట్ మీద కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ అల్గోరిథం అసలు ఏంటిది, దీనివల్ల అసలు లాభం ఏంటి యూట్యూబ్ క్రియేటర్లకి అనేది చాలా మందికి తెలియదు. అంటే చాలా మంది యూట్యూబ్ అల్గోరిథం తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు అజ్యూమ్ చేసేది ఏంటంటే యూట్యూబ్ మనకి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు, సో దీనివల్ల మనకు లాభం లేదు అనుకున్నట్టు వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేయడం కూడా స్టాప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా వీడియోస్ ఒక వీడియో 2 వీడియోలు కొంచెం ఒక 100 వ్యూస్ 200 వ్యూస్ దాటినాయి అంటే వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉండి కొత్త వీడియోస్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అసలు యూట్యూబ్ అల్గోరిథంకి మనకి సపోర్ట్ చేయకపోతే మనకి వీడియోస్ కూడా క్రియేట్ చేయడం ఇష్టం ఉండదు కదా. సో అయినా కూడా కొంతమంది పట్టు వదలకుండా చేస్తూనే ఉంటారు. కానీ యూట్యూబ్ అల్గోరిథం గురించి మీరు తెలుసుకున్నారు అని అంటే ఈజీగా మీ వీడియోస్ వైరల్ అయిపోతాయి. సో ఈ వీడియోలో పూర్తిగా బ్రేక్ డౌన్ చేస్తాను. ఎక్కడ కానీ మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. మళ్ళీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా పాయింట్ వైజ్గా బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్తాను. సో కాన్సన్ట్రేట్గా వినేయండి. నెంబర్ 1 వచ్చేసి మనము యూట్యూబ్ పర్సనలైజేషన్. యూట్యూబ్ అనేది మన డేటాని ట్రాక్ చేస్తూనే ఉంటుంది ఎప్పటికెప్పుడు. సో యూట్యూబ్కి చాలామంది యూజర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరి డేటాని ట్రాక్ చేస్తూ వాళ్ళ వాచ్ హిస్టరీ కానీ, సెర్చ్ హిస్టరీ కానీ, అలాగే సబ్స్క్రిప్షన్ ఫీల్డ్ కానీ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి యూట్యూబ్ అల్గోరిథం అనేది వాళ్ళకి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ కొనడానికి మనకి యూట్యూబ్కి సెర్చ్ చేసినాక మరి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంతెందుకు, ఇప్పుడు వాట్సాప్లో మనము మన ఫ్రెండ్కి అరే నేను ఇట్లా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను అని మెసేజ్ చేస్తే చాలు, ఆ నెక్స్ట్ డే నుంచి మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మొబైల్స్ అంటే మనం ఫాలో అయ్యి ఉన్నాము, సబ్స్క్రైబ్ కూడా చేసి ఉన్నాం మన ఛానల్ని, కానీ నీకు యూట్యూబ్లో రికమెండ్ చేస్తూ ఉంటుంది, ఈ ఫీడ్లో కూడా వస్తూ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఎలా తెలుస్తుంది, మన డేటాని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. మన ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి అనుకునేటివి కూడా వాళ్ళు మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం క్లిక్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ చూసి మనం బై చేస్తూ ఉంటాము. సో నెంబర్ 2 వచ్చేసి వీడియో పర్ఫార్మెన్స్. ఈ వీడియో పర్ఫార్మెన్స్లో కీలకంగా పాటించాల్సినవి ఏవంటే CTR, క్లిక్ త్రూ రేట్ అనమాట. ఈ CTR వచ్చేది మనకి మెయిన్గా థంబ్నెయిల్స్ నుంచి. ఈ థంబ్నెయిల్స్ మీద మనము ఫోకస్ చేసినామంటే ఈజీగా మనము ఈ వైరల్ అయిపోవచ్చు వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు థంబ్నెయిల్స్లోనే మొత్తం మోస్ట్ అట్రాక్టివ్ థింగ్స్ అని పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి ఈజీగా అర్థమైపోయి అరే ఈ వీడియోలో ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఈ వీడియో చూస్తే చాలు ఈజీగా అర్థమైపోతుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మన వీడియోకి ఈ అల్గోరిథం అనేది ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా వ్యూవర్స్కి ఎక్కువ వెళ్తుంది అనమాట, రీచ్ వెళ్తుంది. సో దానివల్ల మనకి ఈజీగా వాచ్ ఓవర్ వస్తుంది, అలాగే మనకు తొందరగా మానిటైజేషన్ కూడా అయిపోతుంది. దాంతోపాటు ఎంగేజ్మెంట్ చేయాలి వాళ్ళని. ఎంగేజ్మెంట్ చేసినామంటే ఈజీగా మనకి మానిటైజేషన్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అంటే మీరు క్రియేటివ్గా ఆలోచించి ఈ యానిమేటెడ్ మూవ్స్ కానీ, సినిమాటిక్ మూవ్స్ కానీ చేస్తూ ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద మీరు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి వీడియోస్, దాని మీద క్రియేట్ చేసుకుంటూ ఆ పర్టికులర్ ఈ మూవ్స్ చూపించుకుంటూ దాన్ని ఎలివేషన్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేది అట్రాక్ట్ అయ్యి మీ వీడియోకి ఎంగేజ్మెంట్ ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత మెటా డేటా కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది మనకి అల్గోరిథంలో. ఈ మెటా డేటా ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, దీన్నే మెటా డేటా అంటారు. ఈ 3 కలిస్తేనే మనకి వీడియోస్ అనేది ఈజీగా వైరల్ అవుతుంది. ఒకటి మనకి టైటిల్ ఎప్పుడైనా మీరు గమనించండి, థంబ్నెయిల్ కింద పెద్ద కంటెంట్ క్రియేటర్లైనా సరే ఈజీగా 1 లైన్ లేదా 1.5 లైన్ పెట్టడానికి ట్రై చేస్తారు, అంతకు మించి ఎక్కువ పెట్టరు. ఎందుకంటే ఆ 1 లైన్ చూసిన వెనకమ్మడే వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేనే మీకు యూట్యూబ్ అల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంటే 2025లో ఎలా వర్క్ అవుతుంది అని. సో నేను సింపుల్గా ఒక ట్యాగ్ లైన్ పెడతాను, హౌ యూట్యూబ్ అల్గోరిథం వర్క్స్ ఇన్ 2025 అని. మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా.
2025లో యూట్యూబ్ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకోటి డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్లో మనము ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో దాన్ని బట్టి యూట్యూబ్ అనేది అనాలిసిస్ చేస్తుంది. దాన్ని అనాలిసిస్ చేసుకొని ఈజీగా మనకి ఈ అల్గోరిథం అనేది మన వీడియోని పుష్ చేస్తూ ఉంటుంది. తర్వాత ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేది డిస్క్రిప్షన్ తర్వాత యూట్యూబ్ వీడియోకి హార్ట్ అన్నట్టు. ఈ హార్ట్ లేకపోతే అసలు ఈ వీడియోకి ముందుకెళ్ళదు. అంటే మెయిన్ ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ అనేది మనము వీడియోకి తగ్గట్టు ట్యాగ్స్ వేస్తూ ఉండాలి. అంటే వీడియోకి సంబంధం లేకుండా ట్యాగ్స్ వేసారనుకోండి, యూట్యూబ్ అల్గోరిథంకి మీరు ఏ వీడియో చేశారో దానికి అర్థం కాదు అసలు. సో దానివల్ల అసలు వీడియో వెళ్ళదు, వేస్ట్ అయిపోద్ది వీడియో. మీరు ఎంత ట్రై చేసినా ఆ వీడియో అయితే ముందుకెళ్ళదు అనమాట. సో నేనైతే మీకు ఒక వెబ్సైట్ రికమెండ్ చేస్తాను. దాంట్లో నుంచి ట్యాగ్స్ అయితే తీసుకోండి. మీరు ట్యాగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ట్యాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తాము, మామూలుగా నేమ్ కొట్టి, ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం కొట్టి కామా కొడితే ట్యాగ్ తీసుకుంటుంది. కానీ ఈ వెబ్సైట్లో rapid.tags.in అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. దానిలోకి వెళ్ళి మీరు ట్యాగ్స్ కొట్టిన తర్వాత మాన్యువల్గా మీరు అక్కడ ట్యాగ్స్ చూసుకొని దాన్ని బట్టి మనం ఎంటర్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ అయితే దీంట్లో కుదరదు అనమాట. సో ఈ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ట్యాగ్స్ లేకపోతే అసలు వీడియో అయితే ముందుకు కూడా వెళ్ళదు. మరీ చెప్తున్నాను, ఈ ట్యాగ్స్ అనేది వీడియోకి హార్ట్ అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియో మెటా డేటాలో క్లోజ్డ్ క్యాప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లోజ్డ్ క్యాప్షన్స్ అంటే ఇప్పుడు మనము సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అంటే వేరే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటాయి, లైక్ ఇటాలియన్ కానీ యూరోపియన్ కానీ, అంతెందుకు హిందీ ఉంది కదా, హిందీ తీసుకోండి. హిందీ మనకు అర్థం కాలేకపోతే మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా క్యాప్షన్స్ ఆన్ చేసుకొని క్యాప్షన్స్ ఇంగ్లీష్లోకి మార్చుకొని ఇంగ్లీష్లో వింటూ ఉంటాము. అంటే ఐ థింక్ ఇంగ్లీష్ వస్తే, ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో క్యాప్షన్లు పెట్టుకుంటాము. ఈ క్యాప్షన్లు మనమే ఇచ్చేసాం అనుకోండి యూట్యూబ్కి, ఆ అల్గోరిథం అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని, సో వీడు పక్కాగా దీని గురించి అప్లోడ్ చేస్తున్నాడు, సో ఎవరన్నా వీళ్ళకి కావాలనుకోండి వెనకబడి రికమెండ్ చేసేస్తుంది. దాన్ని బట్టి మనకి ఈజీగా ముందుకు వెళ్ళిపోద్ది. మీ సెర్చ్ రిజల్ట్లో మళ్ళీ చెప్తున్నాను, సెర్చ్ రిజల్ట్లో ఎవరికైతే ముందు ఎంత పెద్ద క్రియేటర్ అయినా కానీ మీకు గనక హైయెస్ట్ వ్యూస్ వచ్చాయంటే మీ వీడియోని ఫస్ట్ రికమెండ్ చేసేదానికి ట్రై చేస్తుంది యూట్యూబ్. వాళ్ళ వీడియోస్ ఏం ముందుకు రావు. ఎవరికైనా ఫస్ట్ తొందరగా కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ అయ్యారనుకోండి మీ వీడియోనే సెర్చ్ రిజల్ట్లో పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట యూట్యూబ్ మన బ్యాక్గ్రౌండ్లో. మనము జస్ట్ ఆ యూట్యూబ్ అల్గోరిథంలోకి ఎంటర్ అయితే చాలు, దాని తర్వాత యూట్యూబే మనల్ని ఒక రేంజ్లో నిలబెడుతుంది. సో దీన్ని అర్థం చేసుకోండి, యూట్యూబ్ అల్గోరిథం అనేది చాలా ఇంపార్టెంట్. 2025లో చాలా నేర్చుకోవాలి మనం యూట్యూబ్ అల్గోరిథంలో. వ్యూవర్స్ బిహేవియర్లోకి వెళ్దాం. వ్యూవర్స్ బిహేవియర్ అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటున్నాను చూడండి. నేను ఆల్మోస్ట్ కంటెంట్ కోసం చూస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు టెక్ వీడియోస్ చేయాలి అనుకోండి, కంటెంట్ చూస్తూ ఉన్నాను అనుకోండి, నాకు టెక్ వీడియోస్ ఎక్కువ రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 2 to 3 hours స్పెండ్ చేశాను అనుకోండి, ఆ 2 to 3 hours మ్యాక్సిమం నాకు టెక్ వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్. అంటే 80% టెక్ వీడియోస్ చూపిస్తే మిగతా 20% మిక్స్డ్ షార్ట్స్ కానీ, నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా యూట్యూబ్ అనేది మనకి వీడియోస్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఎక్కడ పనిచేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం అంటే, యూట్యూబ్ అల్గోరిథం హోమ్ పేజ్. మీ హోమ్ పేజ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీ హోమ్ పేజ్లో షార్ట్స్ వస్తాయి, వేరే వాళ్ళ వీడియోస్ వస్తాయి, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ అలాగే ట్రెండింగ్లో ఏవైతే ఉంటాయి వీడియోస్ అవి వస్తాయి. ఇంకా ఏవి సబ్స్క్రిప్షన్ ఫీల్డ్లలో మామూలుగా మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ మెంబర్షిప్ తీసుకుంటాం కదా, అవి కూడా వస్తాయి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఉంటాయి, సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ తీసుకుంటారు కదా, ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇంకా తొందరగా అయితే వస్తాయి అనమాట, రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కదా, ఈ అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను 2 hours కూర్చున్నాను అనుకోండి యూట్యూబ్ చూడాలని చెప్పి, అంటే మ్యాక్సిమం అనాలిసిస్ చేసుకుంటుంది. ఇప్పుడు 6 నుంచి 8 వరకు నేను యూట్యూబ్ చూస్తున్నాను. ఈ 6 నుంచి 8 వరకు యూట్యూబ్ నాకు కావాల్సిన వీడియోలన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ముందే చేసి పెట్టుకుంటుంది. దాన్ని బట్టే మనకి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఎప్పటికైనా ఫోకస్ చేయాల్సింది థంబ్నెయిల్స్ మీద. మన వీడియో ఆప్టిమైజ్ చేసుకోవాలి, అలాగే మన వీడియోని ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ లెంత్, ఇప్పుడు మినిమం కన్సిస్టెంట్ లెంత్ అనేది మెయింటైన్ చేయాలి. 10 to 12 minutes అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. సో ఇంతటితో యూట్యూబ్ అల్గోరిథం గురించి మొత్తం బ్రేక్ డౌన్ అయితే చేశాను. ఇప్పుడు మెయిన్గా మీకు కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను, దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్కి తొందరగా మానిటైజేషన్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అయితే చూద్దాము. 1, CTR బాగుండాలి, థంబ్నెయిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. థంబ్నెయిల్స్ దాన్ని బట్టి మనకి CTR కూడా వస్తుంది. నేను ఎందుకు నొక్కి థంబ్నెయిల్స్ అంటున్నానంటే, ఎప్పటికైనా ఒక
మనకి ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళిన తర్వాత మన వీడియోస్ ఉంటాయి కదా, ఆ థంబ్‌నెయిల్స్ బట్టి ఎవరైనా వీడియో చూడడానికి వెళ్తారు. ఇప్పుడు నా వీడియో నచ్చింది అనుకోండి, ఒకవేళ థంబ్‌నెయిల్ చూసి ఇంకా ఏమున్నాయి ఈ ఛానల్‌లో ఏం అప్లోడ్ చేస్తున్నాడు అని లోపలికెళ్తే మా థంబ్‌నెయిల్స్ చూసారే అనుకోండి, ఆ థంబ్‌నెయిల్స్ బట్టి మనకి ఈజీగా వచ్చేస్తదనమాట వాచ్ అవర్ కూడా. ఇంకొకటి ఏంది, క్లోజ్డ్ ఎండ్ క్యాప్షన్స్ కూడా పెట్టాలి. ఇప్పుడు టైటిల్స్ గానీ, డిస్క్రిప్షన్ గానీ, ఈ క్యాప్షన్స్ గానీ యూట్యూబ్‌కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాము అంటే అది ఆటోమేటిక్‌గా అల్గారిథం అనాలిసిస్ చేసుకొని ఈజీగా పుష్ చేస్తది ముందుకు మనల్ని. అలాగే వీడియో ఎడిటింగ్ బాగుండాలి. వీడియో ఎడిటింగ్ బాగున్నప్పుడు మనకి ఈజీగా మనకు సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అలాగే మనకి వాచ్ అవర్ కూడా వస్తది. మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతది. ఇంకా ఇంకోటి ఏందో చెప్పనా? ఇంకో థింగ్ కూడా ఉంది దీంట్లో. మెయిన్ ఫోకస్ చేయాల్సింది దాని మీదే. మనం వాచ్ టైమ్. ఈ వాచ్ టైమ్ అనేది యూజర్ ఎంగేజ్‌మెంట్ చేయడానికి మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. మీరు ఒక అర్ధగంట వీడియో చేశారు. దాంట్లో మొత్తం సొల్లే చెప్పారనుకోండి, ఎవరు చూడరు. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటే ఎవరైనా చూస్తారు. ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి మీరు. దాన్ని బట్టే మనకి సబ్‌స్క్రైబర్‌లైనా వస్తారు. వాచ్ టైమ్ అయినా వస్తది. తొందరగా మానిటైజేషన్ అయిపోతది. మీరు తొందరగా యూట్యూబ్‌లో ఇలా సక్సీడ్ అయిపోతారు. రీచ్ అయిపోతారు. సో, ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను. మరీ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మరొక టెక్ వీడియో అయితే మీ ముందరికి వస్తాను. ఓకే, మరి ఉంటాను. బై.